ధర్మశాల వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను దురదృష్టం వెంటాడుతుంది. 16 పరుగులు చేసి మంచి టచ్ లో కనిపించిన రోహిత్ అనూహ్యంగా రన్అట్ రూపంలో వెనుదిరిగాడు. కాగా హిట్ మ్యాన్ క్రీజ్ లో ఉన్నది కాసేపు అయినా పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి ఓపెనర్ గా 16,000 పరుగుల మైలురాయిని రోహిత్ శర్మ అందుకున్నాడు. 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ ఈ ఫీట్ నమోదు చేశాడు. అతడి రికార్డును కేవలం 384 ఇన్నింగ్స్ లోనే సాధించాడు. దీంతో అత్యంత వేగంగా ఈ ఫీట్ ను అందుకున్న ఓపెనర్ గా ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ 390 రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. ఓపెనర్ గా ప్రపంచ క్రికెట్ చరిత్రలో 16,000 పరుగుల మైలురాయిని అందుకున్న 7వ ఓపెనర్ గా రోహిత్ నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనర్ గా వీరేంద్ర సెహ్వాగ్ ను అధిగమించడానికి రోహిత్ శర్మ ఇప్పుడు కేవలం 110 పరుగుల దూరంలో ఉన్నాడు. సెహ్వాగ్ తన కెరీర్ లో ఓపెనర్ గా మొత్తం 16,119 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ బరిలోకి దిగడం ద్వారా రోహిత్ శర్మ భారత క్రికెట్ చరిత్రలో అత్యధిక వయసులో వన్డే మ్యాచ్ ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు ఈ రికార్డ్ మోహిందర్ అమర్నాథ్ పేరిట ఉండేది. ఆయన 39 ఏళ్ల 36 రోజుల వయసులో 1989లో తన చివరి వన్డే ఆడాడు. ఇప్పుడు 39 సంవత్సరాల 44 రోజుల వయసు కలిగిన హిట్ మ్యాన్ అమర్నాథ్ ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.